నా పేరు గున్నేశ్వరరావు అండి. భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. తిరుపతి మహాప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది అని తెలుగుదేశం పార్టీ వాదిస్తుంటే, అసలు కల్తీయే లేదని బొకాయిస్తోంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ. మనకు భగవంతుడు అద్భుతమైన వరాలిచ్చాడు. అందులో ముఖ్యమైనవి వాసన చూడడానికి ముక్కిచ్చాడు, రుచికి నాలుక, ఆ దేవదేవుని దర్శనం చేసుకుందుకు మన 2 కళ్ళు ఇచ్చాడు. అలాంటి అద్భుతమైన మనకి ఆర్గాన్స్ ఇచ్చారు. అది మనం ఇంకా ఆర్గాన్స్ ద్వారా మనం దానికి బకాయించాల్సిన పని లేదు. ప్రతి భక్తుడు కూడా వాటిల్ ముక్కుతోటి వాసన చూస్తారు. లడ్డూ ప్రసాదం తీసుకున్న వెంటనే నోటితోటి రుచి చూస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు లడ్డూ వాసన ఎక్కడుంది? లడ్డూ రుచి ఎక్కడుంది? ఇంకో ముఖ్యమైన విషయం, దూరతరాల నుంచి ఎక్కడి నుంచో లడ్డూ ప్రసాదాలు తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి కనీసం 10, 15 రోజులు పడుతుంది అందరికీ పంచిపెట్టడానికి. అసలు ఆ ప్రసాదం తీసుకున్న వెంటనే బయటకొచ్చాక ఒక రెండో రోజుకే ప్రసాదం పాడైపోతుంది. ఇది నగ్న సత్యం ఇది. ఎందుకంటే డైరెక్ట్‌గా వెళ్ళి అప్పటి హయాంలో డైరెక్ట్‌గా వెళ్ళిన భక్తులే చాలామంది చెప్పారు. అది ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు చాలామంది. ఎంతోమంది దాని గురించి అప్పట్లోనే చెప్పారు. నేను కూడా అప్పట్లో వెళ్ళి దర్శనం చేసుకొని నేను కూడా దాని గురించి చెప్పాను నేను. అసలు ఎక్కడొచ్చిందంటే ఈ సమస్య, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మత మార్పిడి చేసుకున్న సుబ్బారెడ్డి గారిని, కరుణారెడ్డి గారిని అందులో చైర్మన్‌లుగా చేశారు. వాళ్ళకేం తెలుస్తుందండి తిరుమల, తిరుపతి పవిత్రత? అప్పట్లో దర్శనం చేసుకుని బయటకొచ్చేసరికి అల్లకల్లోలంగా ఉండేది. ఎక్కడో ఎందుకండి, మీ పార్టీ వాళ్ళే అక్కడ అన్నప్రసాదం తిని అంబటి రాంబాబు గారు, ఆయన సోషల్ మీడియాలోనే పోస్ట్ చేశారు. చాలా బావుంది అని. ఇంకంతకు మించి ఏం కావాలి? మీ వాళ్ళే చెప్తున్నారు. అప్పట్లో ప్రసాదం బాగోలేదు, అన్నప్రసాదం బాగోలేదని. ఇంకా బొకాయిస్తున్నారు దాని గురించి. ఇది భగవంతుడు క్షమించడండి. ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మీరు మరి ఏ మతంలోకి వెళ్లారో మాకైతే తెలీదు కానీ, ఒక్కసారి మీరు, ఎందుకంటే ఒకప్పుడు మీరే అన్నారు, నాకు దేవుడంటే నమ్మకం లేదు, నాకు మతం లేదు, అది లేదు, ఇది లేదని చెప్పుకొచ్చారు మీరు. అంటే మతం మార్పిడి చేసుకున్న వాళ్ళతోటి మీరు జతకట్టి, వాళ్ళతోటి మీరు కలిసి తిరుమల, తిరుపతి దేవదేవుడిని కూడా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. సరే, మీరన్నదే పాయింట్ అనుకుందాం. మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. అమలాపురంలో ఎస్కేబీఆర్ కాలేజీలో డిగ్రీ చదివాను. నేను డిగ్రీ చదివే టైంలో యువకుడుగా ఉన్న టైంలో మీ ఇంటికి మా స్నేహితులతోటి వచ్చాను నేను. ఒక చిన్న పని కోసం మేమందరం వచ్చాం. అబ్బాయి నేనేం పని చేయను, నాకేం తెలీదు, నాకు ఎవరో తెలీదు, ఆ కమ్యూనిటీ తెలీదు నాకు, అసలు నా కమ్యూనిటీతోటి సంబంధాలు లేవని చెప్పారు. నేనైతే మర్చిపోలేదు. మీరు మర్చిపోయారేమో. అలాంటి వ్యక్తి మీరు. అసలు సమాజంతోటే సంబంధం లేదు నాకు, కమ్యూనిటీతోటి సంబంధం లేనన్న అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మీరు ఎంపీ, మా కమ్యూనిటీ వాడు ఎంపీలోకి వచ్చారు, బ్రహ్మాండంగా ఉంది, మాకు అన్ని పనులు అయిపోతాయని చెప్పి నమ్మి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది అవమానపడ్డారు, ఎంతోమంది బాధపడ్డారు. ఆ విషయం మీరు మర్చిపోయారేమో, వాళ్ళందరికీ కూడా గుర్తుంది. ఇంక విషయానికొస్తే, మీ నోటి చలవ వల్ల మీరు ఏ నోటితోటైతే అన్నారో తప్పు చేసిన వాడిని శిక్షించాలి అని, ఎస్, తప్పు చేసిన వాళ్ళని ఆ దేవదేవుడు క్షమించడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. టైం పట్టొచ్చు. అందుకనే కదండి ఇప్పుడు సిబిఐ వస్తోంది, ఈడీ వస్తుంది, రంగంలో దిగింది. అంటే ఈ చిన్న చిన్న వాటికి దేనికి కూడా సిబిఐ రాదు, ఈడీ రాదు. అంతే, మీ నోటి చలవ బాగుండాలని మీరు ఏ నోటితోటి అన్నారో ఆ నోటితోటే అది జరగాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. దోషులనైతే క్షమించకూడదని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఒక భక్తుడిగా నేను కోరుకున్నాను, ఒక హిందువుగా నేను కోరుకుంటున్నాను. మీరు ఇతర మతాల మీద రుద్దుతున్నారు. మీరు కూడా ఇతర మతంలో ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నారు. ఎక్కడా కూడా హిందూ సాంప్రదాయంలో ఇతర మతాలని అవమానపరిచి ఒక సెపరేట్ సెక్షన్లోకి తీసుకెళ్ళిపోమని ఎప్పుడూ చెప్పలేదు. ఈ మధ్య కాలంలో భీమవరంలో అమ్మవారి జాతర జరిగేటప్పుడు ఒక ముస్లిం పెద్దాయన 160 కేజీల గజమాలను సమర్పించారు. అలాగే ముస్లిమ్స్ కూడా చాలామంది దర్శనం చేసుకున్నారు వచ్చి. మీకు అలాంటివి కనపడవు మీకు. అంటే మతాన్ని మీరు మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు మీరు. మీ వీడియో పూర్తిగా విన్నాను నేను. మీ వయసుకి అది మంచిది కాదు. మిమ్మల్ని వయసు రీత్యా గౌరవిస్తున్నాను కానీ మిగిలిన విషయాలు నేనైతే గౌరవించలేను. మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్‌గా చూసి, అసలు ఎవరు ఎలాగా ఏమిటి, నేను వేరే మతంతో జతకట్టాను కాబట్టి నాకు ఏదైనా ఒకటే, నాకెవరు అక్కర్లేదు అని అనకండి మీరు. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారా, వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారా కాదు అక్కడికి వచ్చును.
తప్పు చేసిన వాళ్ళని భగవంతుడు అనేది శిక్షించక మానరు. అందుకనే సిబిఐ, ఈడీ కూడా ఎంటర్ అయ్యాయి. నమో వెంకటేశాయ.